అమర్త్య కుమార్ సేన్ 1933 నవంబరు 3, శాంతినికేతన్, భారతదేశం. భారతీయ తత్వశాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి సల్పినందుకు 1999లో భారతరత్న పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది. 1933 నవంబరు 3న బెంగాల్లోని శాంతినికేతన్లో జన్మించిన అమర్త్య సేన్ 1941లో ఉన్నత పాఠశాల విద్య ఢాకాలో పూర్తి చేసుకున్నాడు. 1947లో దేశ విభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కళాశాల నుండి 1956లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. 1959లో Ph.D. పట్టా పుచ్చుకున్నాడు. కుటుంబం. సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్యయుగ చరిత్రలో పండితుడు. అతను రవీంద్రనాథ్ ఠాగూర్కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రము బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీత దేవ్ సేన్, ఆరాధించబడిన రచయిత, పండితురాలు. ఆమెతో సేన్కు 2 పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేకరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్తో కలిపి లిటిల్ మ్యాగజీన్ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమర్త్య నవనీతలు 1971లో లండన్కు వెళ్లగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు. సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి కాపురము 1973 నుండి 1985లో ఆమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్తో చనిపోయేంత వరకు నడిచింది. సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జినా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో 2 పిల్లలు ఉన్నారు. ఇంద్రాణి, కబీర్. ఇంద్రాణి న్యూయార్క్లో విలేకరి. కబీర్ బోస్టన్లో మ్యూజిక్ టీచరు. వివాహం విడాకులు. 1960లో నవనీత దేవి అనే బెంగాలీ కవయిత్రిని వివాహం చేసుకున్నాడు. వారికి అంతరా, నందన అనే పిల్లలు కూడా కలిగినారు. 1971లో వారు లండన్ వెళ్లిన తర్వాత వివాహబంధం తెగిపోయింది. నవనీతకు విడాకులిచ్చి ఎవా కొలోర్నీ అనే పాశ్చాత్య మహిళను 1973లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే 2 పిల్లలు. 1985లో క్యాన్సర్ వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పనిచేస్తున్న ఎమ్మా జార్జినా రూత్ చైల్డ్స్. అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా Ph.D. పూర్తి కాగానే కోల్కతా విశ్వవిద్యాలయంలోనూ, ఢిల్లీలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశాడు. అర్థశాస్త్రంలో సేన్ కృషి. సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్య సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ తమ రక్షణ బడ్జెట్ను తగ్గించాలని హితవు పలికినాడు. పేదరిక స్థాయిని నిర్ధారించడానికి అమర్త్య సేన్ సోషల్ ఛాయిస్ అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు. 1943లో బెంగాల్లో కరువు సంభవించినప్పుడు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబడి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్య సేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్రపరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు. సేన్ బోధనల్లో విశేషాలు. ప్రేమ పునాదిగా పంచబడే న్యాయం ఒడంబడిక ద్వారా పంచబడే న్యాయం కంటే విలువైనది. అశోకుడు బుద్ధిస్టు సూత్రాలపై ఏర్పరచిన రాజ్యంలో ప్రజాసంక్షేమం బలంగా అంతర్లీనమై ఉంటుంది. అక్బర్ సెక్యులర్ న్యాయపునాదులు వేసిన రాజు సర్వమత సమానత్వ సూత్రీకరణను రూపొందించిన తాత్వికుడు. ఇటలీలో 1600 సనీలో బ్రూనోను మతవిశ్వాసాలను ధిక్కరిస్తూ హేతుబద్ధ ఆలోచనలను ప్రకటించినందుకు సజీవంగా కాల్చి చంపుతున్న కాలంలోనే అక్బరు అద్భుత లౌకిక జాతీయవాదానికి పునాదులు వేశాడు. భగవద్గీతలోని కృష్ణుని యుద్ధ నీతి పాజిటివ్ న్యాయ సిద్ధాంతం. గాంధీ
అహింసలోనే హింసావాదం దాగి ఉంది. అవార్డులు 1998లో అత్యున్నతమైన నోబెల్ బహుమతి స్వీకరించాడు. 1999లో భారత ప్రభుత్వపు భారతరత్న అవార్డుకు ఎంపికైనాడు. 2000లో లియోంటీ ప్రైజ్ పొందినాడు. 2000లో అమెరికా దేశపు ఐసెన్ హోవర్ మెడల్ పొందినాడు.